చిక్కిన తర్వాత ఎవరికి ఆ బాణం గుచ్చుకోబోతోంది అన్నది మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. రాజశేఖర్ గారు, మరి వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే ఇవాళ వర్గపోరు కూడా చూసాం. నసరావుపేటలో కావచ్చు, మరి ఇంకా రకరకాలుగా అంటే కొంతమంది నేతలు మేము ఈ స్థానంలో పోటీ చేస్తామని ప్రత్యక్షంగా వాళ్ళే చెప్పుకోవడం కూడా జరుగుతోంది. మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఈ అసంతృప్తులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి షర్మిల వచ్చిన తర్వాత తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మీరు అన్నట్టుగానే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇటు చేరే అవకాశాలు ఉన్నాయా, ఏమంటారండి? అంటే ఆ విషయాన్ని చర్చించుకునే ముందు ఇప్పుడు మన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన వీళ్ళిద్దరు ప్రతినిధుల మధ్య వైరుధ్యం కనపడింది మనకి. శివపార్వతి గారు అసలు షర్మిల ఇప్పుడు ఏదైతే షర్మిల అంశం ఉందో ఇదంతా ఒక స్ట్రాటజీ, అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అన్నారు అని చెప్పారు. మన చౌదరి గారేమో అసలు మొత్తం వైసీపీని మొత్తం ఊడ్చేంత వరకు షర్మిల గారు నిద్రపోయేటట్లేరని చౌదరి గారు చెప్పారు. వైరుధ్యమైన ప్రకటనలు ఇద్దరు రెండు మిత్రపక్షాల మధ్యన వైరుధ్యం ఉంది. అంటే రాజకీయాల్లో ఇంకా 100 రోజులు కూడా లేదు ఎన్నికల సమరంలోకి వెళ్ళడానికి. యాక్చువల్గా అధికార పార్టీ ముందే మేల్కొని వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు సర్వే ద్వారా కనిపెట్టి వాళ్ళని బయటికి పంపించి వాళ్ళ ద్వారా కుల సమీకరణాలని బేస్ చేసుకుని కొత్త అభ్యర్థులు నిలబెట్టాలన్న తన ప్రయోగం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం గందరగోళం సృష్టించింది. దీనివల్ల ఏమైందంటే ముందస్తుగానే ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేల యొక్క గ్రాఫ్ గురించి పవర్ ప్రజెంటేషన్ చేసి వాళ్ళ యొక్క పనితీరు గురించి చెప్తా ఉండేవారు. పారామిలిటరీ ఒక ఇది చూసుకొని అప్పుడే వాళ్ళ సంసిద్ధి చేయాల్సింది. వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ క్యాడర్ కూడా చెప్పుకునేవాళ్ళు. మనకి రేపొద్దున టికెట్ వచ్చినా రాకపోయినా మన పార్టీ కోసం మనం నిలబడాలనే ఉద్దేశం ఎమ్మెల్యేలు కూడా కింద స్థాయి క్యాడర్కి చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ మళ్ళీ అవకాశం వస్తుందని ఆస్తి ఇప్పుడు దాకుండి ఇక నీకు రాదు, నీకు టికెట్ ఇవ్వట్లేదు అన్నప్పటికీ ఎవరైనా కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే క్యాడర్ని పోషించుకున్నారు, పార్టీకి 5 సంవత్సరాల పాటు పనిచేసి ప్రజల్లో మమేకమై ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆ బాధను వెలగకుంటారు. దాని అధిష్టానం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుందా, తిరిగి వాళ్ళకేం మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా, మళ్ళీ కొత్త వాళ్ళని ఇచ్చి మీకు గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే రాబోయే ప్రభుత్వంలో మీకే ఇంపార్టెన్స్ ఉండదు. నచ్చజెప్పే ప్రయత్నం, బొజ్జగింపులు అనేది సహజమైన ప్రక్రియ. ఇది కొలుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నిలబడేటట్టు ఉంది. వీళ్ళు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వెంటనే రెండో లిస్ట్ కూడా రాలేదు. అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతుంది. మనం తీసుకున్న స్టెప్ ఇది తొందరపడి నిర్ణయమా, రేపొద్దున ఏ రకమైన దారి తీస్తుందని. ఇప్పుడు చౌదరి గారు చెప్పారు, ఒక 20 మంది ఎమ్మెల్యేలు ముందే టాటా చెప్పడం సిద్ధమయ్యారు. అసలు నువ్వు చెప్పేది ఏంటి, మేమే నీకు టాటా చెప్తున్నావు అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఎంపీలు ఈ రకమైన పరిస్థితులు అధిష్టానం మరి ముందే ఊహించి అయినా సరే ఈ ప్రయోగం చేయడానికి సిద్ధపడిందా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం కూడా మనం ఇప్పుడు మాట్లాడదామండి. ఇప్పుడు మనం ఇందాక తులసిరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత మాట్లాడిన విషయాన్ని చూసుకుంటే షర్మిల కోసం అంటే చాలా మంది ఇలా చెప్తున్నారు, షర్మిల ఎప్పుడు వస్తుందా అంటే అర్రులు చాచేంతగా మేము కాంగ్రెస్ పార్టీ చూస్తోంది అన్నదైతే వాస్తవం కాదు. షర్మిలని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక సామాన్య ఓటర్, మీరు వచ్చినా ఎవరు వచ్చినా కాదని అంటూ ఒక సామాన్య ఓటరు గానీ మాట్లాడిన సందర్భం మనకు అక్కడ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం అండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనకు ఆనవాయితీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ సముద్రం అలాగే ఉంటుంది. నిజంగానే అంటే షర్మిల చేరిక, షర్మిల రాక అనేది ఒక సామాన్య ఓటర్ కింద మీరు కూడా లెక్క చేసుకుంటారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అది ఎంతవరకు బలాన్ని చేకూర్చే? రెడ్డి గారి పెద్దలు విఘ్నులు ఆయన వ్యక్తిగతమైన ఇది, దాన్ని మనం కాదనే పరిస్థితి అనేది మనకైతే తెలియదు. కానీ నేను ఒక మాట చెప్తాను, షర్మిల గారిని సామాన్య కార్యకర్తగా భావించున్నట్లయితే రాహుల్ గాంధీ గారు నిన్న జరిగిన ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమయంలో ఆవిడ వచ్చేదాని గురించి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఎందుకు చేస్తారు? వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు కదా. అంటే షర్మిల గారిని పార్టీలోకి ఆహ్వానించడం, సామాన్య కార్యకర్తగా ఆహ్వానించాల్సి వస్తే ఏదైతే ఏపీలో ఒక జిల్లా అధ్యక్షుడు ఆవిడకి సభ్యత్వం ఇచ్చి పార్టీలో చేర్చుకోవచ్చు. కానీ ఏఐసిసి మొత్తం కోర్ కమిటీ కూర్చుని ఆ కోర్ కమిటీలో ఏపీ నాయకులకి షర్మిల గారి అంశాన్ని ప్రస్తావించారంటే ఆవిడ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తూనే ఉంది. ఖచ్చితంగా మనం ఒక చిన్న సబ్మిషన్ చెప్పండి. రాజశేఖర్ గారు గమనించినట్లేదు, ఏఐసి సమావేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్లిన ఏఐసి సభ్యులతో కూర్చొని మాట్లాడింది ఏమంటే, షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రంగా రావడం నిర్ణయం అయిపోయింది, ఇష్టమైన వాళ్ళు చేతులు ఎత్తానంటే 2 ఎంపీలు ఎత్తలేదు, మీరు సపోర్ట్ చేశారు. ఆ 2 ఎంపీలు ఎందుకు ఎత్తలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగే బిహేవ్ చేస్తుందంటే దానికి పూర్తిగా వకాలత్ తీసుకొని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆ బాధ్యత మాది, ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది, చెప్పని చూపిస్తామని చెప్పారు. కాబట్టి ఈ విశ్లేషణ కరెక్ట్ గా తీసుకొని చెప్పానండి. ఎందుకంటే తెలుసు నాకు ఒక్క నిమిషం నా పక్క జిల్లా కడప జిల్లా ఇప్పుడు
రాజశేఖర్ గారి కుటుంబంలో సంబంధాలు ఉంటే వివరంగా చెప్పగలరు. మా సిస్టర్ శివపార్వతి గారికి కొద్దిగా అవగాహన, మాకు వైరుధ్యం కాదు, అన్నా చెల్లెల వరకు మాది మా బ్రహ్మాండమైన బాండింగ్ మరి. మా బాండింగ్ చూసి వనసేన జనసేన తెలుగుదేశం పార్టీ బాస్ మూవీ చూసి ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు ఆవేదాలు బాధపడుతున్నారు. నేను చెప్పడం ఏంటంటే, మీరు రాజశేఖర్ గారు మీరు చెప్పే అతను చాలా బాగా చెప్పారు. అయితే పూర్ణంగా కొద్ది కరెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ఏసీ సమావేశాలు సంప్రమేషన్ ఉంటే మీరు చెప్పుకుంటే బాగుండేది. ఇప్పుడు నాకు తెలవలేదు, నాకు ఎవరితో కూడా నాకు తెలుసు. ప్రతి ఒక్క తులసిరెడ్డి గారు మీకు ఎలానో నాకు పక్క జిల్లా నాకు చాలా బాగుంటాడు, ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. కాబట్టి కొంచెం మీరు ప్రాక్టికల్ చేయండి, కొంచెం బాగుంటుంది. జరిగిందాన్ని నాకు వ్యతిరేకంగా నేను అనేది జరిగిన విషయంలో షర్మిలా గారి అంశం ప్రస్తావనకు వచ్చింది కదా. షర్మిలా గారి గురించి ఏపీ ముఖ్య నేతలతో చర్చించడం అనేది వాస్తవం కదా. కాబట్టి ఆవిడ రాకని అధిష్టానం కూడా ప్రత్యేకంగానే భావిస్తున్నట్టు లెక్క. నేను అనేది దాని గురించి మాట్లాడుతున్నాను. అలాగా షర్మిలా గారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆవిడకి ఏ బాధ్యతలు అప్పచెప్తారనేది పార్టీ నిర్ణయం ఇంకా తీసుకోలేదు, ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత ఆవిడ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా ప్రభావం ఎలా పనిచేస్తుంది అంటే వైఎస్ఆర్ గారి కూతురుగా ఏదైతే కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఈ రోజున పరిపాలన దశకు వచ్చారు, కూతురుగా కూడా ఆవిడకంటూ ఒక స్థానం అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే ఉంటుంది. నేను ప్రజల్లో ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వైఎస్ఆర్ గారి కూతురుగా ఆవిడకు ఒక స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్థానాన్ని ఆవిడ పదిలపరుచుకుని ఆ సెంటిమెంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలుగా ఎదిగి తద్వారా ప్రజల అభిమానం పొందుతారా లేదని రాబోయే రోజుల్లో ఆమెకి తల్లి సపోర్ట్ కూడా ఉంది, అన్న నుంచి కూడా విభేదించింది, ఇవి కూడా ఆమెకు ప్లస్ పాయింట్స్ గా ఉండే అవకాశం ఉంటుంది. ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ గా ఆవిడ బాధ్యతలు తీసుకోవాలి, ఆ బాధ్యత ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒప్పించగలగాలి, ఆ తర్వాత ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క అభిమానం చూరుకొనాలి. కాబట్టి ఇవన్నీ ఏ రకంగా ఉంటాయనేది స్టెప్ బై స్టెప్ గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకొస్తే కాకినాడ కేంద్రంగా ఏదైతే చాలా చక్కగా